అసలు నువ్వు మనిషివి అని అడుగుతున్నా నేను. నువ్వు నీదొక బతుక కొంచెం మానవత్వం లేదా నీకు? ఏం సాధించావు దానివల్ల? ఏం మూట కట్టుకున్నావు దానివల్ల? నీకు ఏమొచ్చింది? అమాయకమైనటువంటి ప్రాణాన్ని తీసినావు తప్ప దానివల్ల నీకు ఏమొచ్చింది? నువ్వు ఏం చేసినావు? ఎక్కడన్నా ఉందా అది? ఇంతటి దారుణమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇప్పుడు పోయిన ప్రాణం నువ్వు తీసుకురాగలవా? ఏం మనుషులరా మీరు! హాయ్ అందరికీ నమస్తే. నేను మీ అర్జున్. మీరు చూస్తున్నారు అర్జున్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ తెలుసుంది. రీసెంట్గా 2 months బేబీని ఒక ఫ్యామిలీ గుడికి వెళ్ళారు. దేవుడి దర్శనం కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపీస్ పెట్టి టికెట్ పెట్టి కొనుక్కోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య నేను టికెట్ పెట్టి ఎందుకు కొనుక్కోవాలి, దేవుడి దర్శనం ఫ్రీనే కదనేసి ఇక్కడ వాదాపోదాలు జరిగినాయి. ఓకే ఫైన్, అడగడంలో తప్పులేదు. సో అంత మాత్రానికే కొట్టి చంపేస్తారా? ఎవరిచ్చారు మీకు రైట్? నాకు అర్థం కాలే. అరే మనుషులు అంటే అంత చులకనైపోయిందా మీకు జనాలకి, మీ గొప్పలకి? ఇప్పుడు వాళ్ళు మీకంటే తక్కువే కావచ్చు, డబ్బులో తక్కువ కావచ్చు, అంత మాత్రాన వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళకి కూడా దేవుడిని చూసే హక్కు ఉంది కదా. దేవుడు ఎవరిని నా కాడికి పలానా కులమోళ్ళ రావాలి, పలానా కులమోళ్ళే నన్ను చూడాలని ఎక్కడా పెట్టలేదు కదా రూలు. మరి దేవుడికి లేనప్పుడు మీకు ఎందుకు నాకు అర్థం కాదు. ఏం చూసుకుని మీకు అంత బలుపు? మీ వెనకాల తోకుందని సార్ తోకం చూసుకునే బలుపు వచ్చిందా? లేకపోతే మేము ఏం చేసినా సరే మమ్మల్ని ఎవరు అడగలేరు అనేసి ఒక పొగరా? లేదంటే మా దగ్గర అధికారం ఉంది కదా, మేము ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అనే ఒక అహంకారమా? ఏంటి మీ బలుపు? నాకు అర్థం కావట్లేదు. అంటే లేని వాళ్ళని చూస్తే ఉన్న వాళ్ళకి అంత తలకేకి కళ్ళు నెత్తికెక్కుతాయి. ఏంటి అసలు మీ బలుపు ఏంటి? మీ పద్ధతులు ఏంటి? అసలు మీరు ఏంటి? అసలు మనుషులేనా మీరు? మనుషులకి జంతువులకి తేడా లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అలాంటి సంఘటనలు ఇప్పుడు జరిగినాయి. ఒక సర్పంచ్ అనే పర్సన్ గుడికి వెళ్తే చిన్న పిల్లని 2 months బేబీని తీసుకెళ్ళి, అయ్యా మేము దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అనేసి వాళ్ళు బతిమాలుకొని ఆ పాపని, కనీసం పాపని కాళ్ళపైన పెడితే ఆ పాపని కూడా తన్ని ఆ పాపని చనిపోయేటట్టు చేసేటువంటి ఇలాంటి ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఎంత ఆవేదన ఆ తల్లికి. 2 నెలల బేబీ ఏం పాపం చేసిందిరా మీకు ఆ పాప? దేవుడి దర్శనం కోసం రావడం ఆ పాప చేసిన తప్ప? లేకపోతే వాళ్ళు మీకన్నా తక్కువ కులంలో పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? ఏంటి నాకు అర్థం కాదు. కులం అంటారు, ఏందిరా కులం? నాకు అర్థం కాదు. ఏం చేసుకొని పోతారు మీరు కులాన్ని? రేపు నువ్వు చస్తే భూమిలోనే బుడుస్తారు, పైన ఆకాశంలోనే బుడుస్తారా? లేదు కదా. మరి నీకు ఎందుకు ఈ కుల పిచ్చి? ఎందుకు ఈ కుల గజ్జి? ఎందుకు? ఏం చేసుకోవడానికి? నాకు ఇంకో డౌట్ చెప్పరా నువ్వు? నేను అడుగుతాను నిన్ను. ఇప్పుడు నువ్వు కులం అని చెప్పేసి నాది హై కులము, నేను అందరికంటే పెద్ద విర్రవీగుతున్నావు కదా. అదే అందరు మనుషుల కన్నా నీకేమైనా ఎక్స్ట్రా 2 ఏమైనా వచ్చినాయి? పైనుంచి ఏమైనా దిగొచ్చినా నువ్వేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా 2 ఉన్నాయి పాటలు నీ బాడీలో ఏమన్నా? నిన్ను కోసిన రక్తం వచ్చదు, వాళ్ళని కోసిన రక్తం వచ్చదు కదా. మరి నీకేంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమున్నాయి నీలో? వాళ్ళకన్నా నువ్వు గొప్ప దేంట్లో? మహా అయితే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర అధికారం ఉండొచ్చు, నీ దగ్గర పలుకుబడి పరపుతుండొచ్చు. అయితే ఏంటి? ఎవడి గొప్ప నువ్వు? ఎవడికి గొప్ప అని అడుగుతున్నా నేను. నాకు అర్థం కాదు. ఏం చేద్దామని మీరు సమాజాన్ని ఇట్లా నాశనం చేసి, ఈ యొక్క పేరుని చెడగొట్టి, మనుషుల్ని హింసించి చంపేసి ఏం మూట కట్టుకుందామని మీరు? అది కూడా దేవుడి దగ్గర. అరే నీ ఇంటికి వస్తే నువ్వు రాని కాకు, నువ్వు అంత గొప్పడు అయితే అరే నా ఇంటికి రావద్దు భయ అని చెప్పు అంతే. దేవుడి కాడ నువ్వు కులం గోత్రం ఏంద్ర? నాకు అర్థం కాదు. ఎవడికి గొప్ప నువ్వు? దేవుడి కాడ అందరూ సమానం అని తెలుసు కదా. మరి దేవుడి కాడ కూడా నువ్వు గొప్ప నేను గొప్ప అని ఈ భేదాలు ఎందుకు? దేవుడు ఎప్పుడైనా చూశాడు అట్లా? లేదు నా కులవాడే రావాలి, నా గొప్పవాడు, నాకు నచ్చినోడే రావాలని ఎక్కడన్నా పెట్టుకున్నాడు దేవుడు రూలు? రేపు పొద్దున్న నీకు ఏదైనా జబ్బు వస్తుంది, నువ్వు హాస్పిటల్కి పోతావు, నీకు అంత దమ్మున్న మగోడు అయితే వెళ్ళి అరే నువ్వు మా కులవాడివే కాదని చెప్పేసి నువ్వు ట్రీట్మెంట్ చేయని అడిగే దమ్ముంది నీకు? లేదంటే ఓట్లు కడిగిపోతావు, అరే నువ్వు నా కులవాడు అయితే నువ్వు నాకు ఓట్లు లేకపోతే ఏది అనేసి అడిగే అంత దమ్ము డేరు ఉంది నీకు? నీ ఎక్కడ అడగలే. నువ్వు కొంచెం అమాయకులను చూసుకొని
బలహీనుల దగ్గరికి వెళ్ళి నీ ప్రతాపాలు, నీ డబ్బు పలుకుబడి, నీ పొగరు, అధికారం అనేటువంటి ఈ అహంకారమైన పనులన్నీ చేస్తే వాళ్ళు అడిగే దిక్కు లేదని చెప్పేసి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మాట చెప్తున్నాను. నీ అహంకారము, నీ డబ్బు, నీ పలుకుబడి, నీ పొగరు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు అన్నీ పోతాయి. నువ్వు సస్తే మట్లను బోడ్చాల. నేను ఎత్తుకుపోయి నీ ఇంట్లో నడింట్లో పాలరాతి బండ్ల కింద పోర్చరు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, ఈరోజు నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి అమాయకమైన ప్రాణాలని తక్కువ చేసి వాళ్ళ ప్రాణాలను తీసినావు. ఈరోజు నువ్వు ఆ తల్లి గోడుని ఏడుస్తుంది. నడి రోడ్లో 2 నెలల బేబీని పట్టుకొని ఎంత దారుణంగా పాపం ఎంత బాధతో ఏడుస్తూ పోతా ఉంటే గుండె తరుక్కుపోతుంది. వీళ్ళ మత్తులో బతికోళ్ళు ఎక్కువ రోజు బతకలేరు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఆ పాప పోయిన ప్రాణం మళ్ళీ మనం తెచ్చి ఇవ్వలేం. కానీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష మాత్రం పడాలి. ఎందుకంటే ఇట్లా వదిలేస్తే ఇంకా ఎన్నైనా జరుగుతాయి. ఇట్లా అడిగే దిక్కు లేదు, అడిగే అంత ధైర్యం ఉండదు. అమాయకమైనటువంటి వాళ్ళని ఇట్లానే చేసి ఎంతైనా బాధ పెట్టచ్చని వీళ్ళకి కొంచెం ఖండకవరం అనేది నెత్తికెక్కిందనమాట. సో ఎవరు కూడా ఉపేక్షించకండి, ఇలాంటి వాళ్ళని వదిలేయకండి. సమాజంలో తిరిగితే సమాజం చెడిపోతుంది, సమాజంలో జనాలు కూడా చెడిపోతారు. ఎవరికి మనశ్శాంతి లేకుండా జనాల మధ్యలో గొడవలు అయ్యి అల్లకల్లోలం అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని సమాజానికి ఎంతో దూరం పెడితే అంత మంచిది. అసలు నాకు తెలిసి భూమి మీద బతికే అర్హత లేదు ఈ సర్పంచ్ అని ఎవడైతే ఉన్నాడో వాడికి. 2 నెలల పాప ఏం పాపం చేసింది నా పాప? గుడికెళ్ళడం ఆపేసిన పాప. దుర్మార్గులు ఇంతకుమించి ఎక్కువ రియాక్ట్ అయితే ఇంక బాగుండదు, మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ తెలియజేయండి. నేను మరి మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, జై హింద్.